పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ప్రధాని నరేంద్ర మోదీ దేశ సరిహద్దులకు వెళ్లారు. పంజాబ్లోని ఆదంపూర్ ఎయిర్ బేస్ కు చేరుకొని వీర జవాన్లను కలిశారు. సైనికులను కలిసి అభినందించిన మోదీ వారితో ముచ్చటించారు. ఆదంపూర్ ఎయిర్ బేస్ కు చేరుకున్న ప్రధానికి ఆపరేషన్ సింధూర్ గురించి భారత వైమానిక దళ సైనికులు వివరించారు. దీంతో పంజాబ్లోని ఆదంపూర్ ఎయిర్ బేస్ పై దాడి చేశామని, ఎయిర్ బేస్ ధ్వంసమైందని పాక్ చేసిన ప్రచారం తప్పుడు ప్రచారమేనని ప్రధాని మోదీ విజిట్ తో తేలిపోయింది. ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ కు భారత సైన్యం తగిన గుణపాఠం చెప్పడంతో సైనికులను నేరుగా కలిసి అభినందించేందుకు ప్రధాని మోదీ పంజాబ్ లోని ఆదంపూర్ ఎయిర్ బేస్ కు వెళ్లారు. సైనికులను కలిసి అభినందించిన మోదీ వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆదంపూర్ ఎయిర్ బేస్ కు చేరుకున్న ప్రధానికి ఆపరేషన్ సింధూర్ గురించి భారత వైమానిక దళ సైనికులు వివరించారు. ఆదంపూర్ ఎయిర్ బేస్ లో ప్రధాని మోదీ దాదాపు గంటన్నరకు పైగా గడిపారు. ఆపరేషన్ సింధూర్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చూపిన తెగువను ప్రధాని కొనియాడారు. త్రిశూలం ముద్రించిన టోపీని ధరించి మోదీ ఆదంపూర్ ఎయిర్ బేస్ కు వెళ్లటం విశేషం. ఆదంపూర్ ఎయిర్ బేస్ విశేషాలను ఎక్స్ వేదికగా పంచుకున్నారు మోదీ. ఈ ఉదయం నేను ఆదంపూర్ ఎయిర్ బేస్ కు వెళ్లాను. అక్కడ మన పోరాట యోధులను కలిశాను. ధైర్యం, దృఢ సంకల్పానికి ప్రతిరూపంగా నిలిచే వారితో మాట్లాడటం ఒక ప్రత్యేక అనుభవం. మన దేశ రక్షణ కోసం బలగాలు చేసే ప్రతి చర్యకు ప్రజలందరూ ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటారని ఎక్స్ వేదికగా మోదీ రాసుకొచ్చారు. అలాగే వారితో దిగిన ఫోటోలను షేర్ చేశారు. అక్కడికి వెళ్లి పాక్ చేసిన తప్పుడు సమాచారాన్ని తిప్పికొట్టారు. వాయుసేన సిబ్బందితో ముచ్చటి భుజం తట్టారు. ఆపరేషన్ వివరాలను మోదీకి బలగాలు వివరించాయి. గంటన్నరకు పైగా ఆయన అక్కడే గడిపారు. ఆ సమయంలో ఆయన ధరించిన టోపీపై త్రిశూలు చిత్రం కనిపించింది. దేశంలోనే రెండో అతిపెద్ద వైమానిక స్థావరం ఆదంపూర్ ఎయిర్ బేస్. ఉత్తరప్రదేశ్లోని హిండన్ ఎయిర్ బేస్ మన దేశంలోని అతిపెద్ద వైమానిక స్థావరం. ఆపరేషన్ సింధూర్ గురించి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన మరుసటి రోజు మోదీ ఈ పర్యటన చేపట్టారు. అంతకుముందు మే 12న ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సమయంలో ఆయన పాకిస్తాన్, భారత్ మధ్య వివాదం గురించి వివరించారు. భారత సైన్యాన్ని ప్రశంసిస్తూ మన సైన్యం పాకిస్తాన్ ఉగ్రవాదులకు తగిన సమాధానం ఇచ్చిందని ఆయన అన్నారు. దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించే రెండవ రోజు అంటే మే 13న ఆయన తెల్లవారుజామున ఆదంపూర్ వైమానిక స్థావరానికి చేరుకున్నారు. అక్కడ ఆయన ఆర్మీ సిబ్బందిని కలుసుకుని ఆపరేషన్ గురించి కూడా చర్చించారు. ఈ సమయంలో ప్రధాని మోదీ సైనికులతో ఫోటోలు దిగారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.